సండే ట్రైలర్ రిలీజ్ అయింది భయ్య. సో ట్రైలర్ ఎలా అనిపించిందంటే చాలా బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. అండ్ ఎంతమందికి నచ్చిందో లేదో టు డూ కామెంట్ భయ్య, అది అడుగుతున్నా మీకు. సో ట్రైలర్లో మనం చూసిన ఏం సీన్స్ ఉన్నాయి అని ఒక ముక్కలు మాట్లాడుకుంటే, సీన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాయి పల్లవి గారు అండ్ మన రాజు దాట్ బుజ్జి తల్లి అండ్ మన రాజుకు ఉండే ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుంది అన్నట్టు మనకు ట్రైలర్ లో చూపెట్టారు. ఆ లవ్ స్టోరీ అదంతా ఓకేనా, ప్యూర్ లవ్ స్టోరీ అయితే చూపెడుతున్నారు. ఇలా ఉన్నప్పుడు సడన్ గా ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది, వేలో ఒక సంతోషంగా ఉన్నప్పుడు ఒక బాధ అన్నట్టు తెలుస్తుంది కదా. ఆ బాధ అనేది ఈ పాకిస్తాన్ అనేది ఒకటి ఇన్వాల్వ్ చేశారు. పాకిస్తాన్ లో మరి అక్కడ ఉన్న మందిని లీటోల్ బై మన నాగచంద్ర గారు వెళ్ళి కాపాడడమా, లేకపోతే అసలుకి వెళ్ళడానికి కారణం ఏంది, అసలుకి ఏంది అవి చూసుకున్నట్టయితే మనకు కొంచెం క్వశ్చన్ మార్కే ఉంది. అది నేను తెలుస్తున్నట్టు ఏం చెప్పట్లేను, ట్రైలర్లు చూస్తున్నట్టు అది ఒక చిన్న అజంప్షన్. సో అది నేను చెప్తున్నాను. సో అది చూడాలి మరి ఆ తర్వాత ఏమైతుంది. మరి క్లైమాక్స్ మాత్రం గట్టి ఎమోషనల్ టచ్ తోనైతే ఇవ్వకపోతే బెటర్ అని అయితే నాకు అనిపిస్తుంది. గట్టి ఎమోషనల్ టచ్ అంటే ఏంటిది అని నాకు అడుగుతా. విడదీసేసే సీన్స్ మాత్రం పెడితే, అటు హీరో హీరోయిన్ విడదీసే సీన్స్ పెడితే కొంచెం బాధ వేస్తుంది. అది కలిపే సీన్స్ ఉంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అది మాత్రం నేను అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కొంచెం కలిపే సీన్స్ ఉండాలి. అదన్నట్టు మీరు ఏమనుకుంటున్నారు క్లైమాక్స్ పోర్షన్ గురించి అన్నట్టు నేను అడుగుతున్నా. మరి మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, లేకుంటే పర్వాలేదు. ఇక ఎంటైర్ గా ఫిల్మ్ చూసుకున్నట్టయితే ఇక నేను ఎక్కువ కూడా ఏం సాగదీయ, నాకైతే ఇలానే అనిపిస్తుంది తండెల్ ఫిలిం. అండ్ తండెల్ అనే ఒక క్యారెక్టర్ కి మన ప్రజల్ని కాపాడితే తండెల్ అనే ఒక క్యారెక్టర్ పెద్ద వాయిస్ అయితే వినిపించింది మనకు ఈ ట్రైలర్ లో. సో అది మీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇలానే నేను చెప్పాలనుకుంటున్నా, ఇది నాకు చిన్న రియాక్షన్ అనుకోవచ్చు, నేను ఎక్కువ కూడా ఏది సాగదీయదలుచుకోలేదు. అండ్ ఇంకా మనము ఈ ఫిలిం లో మాట్లాడుకుంటే మన నాగచైతన్య గారి పర్ఫార్మెన్స్ కానివచ్చు, హెయిర్ స్టైల్ కానివచ్చు, ఫస్ట్ టైం భయ ఆ హెయిర్ స్టైల్ తో మన నాగచైతన్య కనిపించడము అది మీకు తెలిసే ఉంటది. మీరు ఇది వరకు వచ్చిన ఫిలిమ్స్ లో ఏది లేదు. సో ఈ ఫిలిం లో మంచి లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది ఒక రియలిక్ స్టోరీ అన్నట్టు కూడా మనం విన్నాము. సో మీకు తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది. సో దాని ద్వారా అయితే తీస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏందనేది, రియలిక్ స్టోరీ అనేది ఏందనేది మనం ఈ ఫిలింలో అయితే ఫుల్ గా చూడబోతున్నాం. అదే మన సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకుంటే చూసాం అమరన్ ఫిలింలో ఎలా ఉందో. అండ్ లవ్ స్టోరీ ఫిలింలో కూడా వచ్చారు, అంటే మన నాగచైతన్య గారితో. సో అది 2021లో వచ్చింది. సో ఈ ఫిలింలో ది సెకండ్ ఫిలిం మన నాగచైతన్య గారితో కాబట్టి ఆ జోడీ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు మనకు అర్థమవుతుంది. సో చూడాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంకా సాంగ్స్ అయితే ముందులో వచ్చిన సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్, చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఫిలిం ఈ ట్రైలర్లో చూసుకున్నట్టయితే. ఫైనల్ గా నేను చెప్పాల్సిన ఒక వర్డిక్ట్ ఏంటంటే, ఫిలిం అనేది మంచి హిట్ అవుతుంది అన్నట్టు మనస్ఫూర్తిగా ఊరుకుంటాను. అండ్ కావాలి నాగచైతన్య గారికి ఒక ప్లస్ ఫీలింగ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన దీనికన్నా బిఫోర్ ఫిలిమ్స్ ఒక నార్మల్ గానే ఆడాయి, మీకు తెలిసే ఉంటుంది. సో అదన్నట్టు నేను మనస్ఫూర్తిగా కోరుకున్న నా అడిక్ట్. అండ్ మీకు ఎలా అనిపించిన ట్రైలర్ అనేది కామెంట్ చేయండి.